ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వికలాంగులకు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక హామీ ఇస్తూ ఉన్నారండి. ఇప్పటికే రాష్ట్రంలోని సామాజిక పెన్షన్లను 3,000 రూపాయలుగా ఉండగా వాటిని 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పి ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోలో చేర్చగా ఆపై వికలాంగుల సంక్షేమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారి డిమాండ్ మేరకు ఈ వికలాంగుల పెన్షన్ని 6,000 రూపాయలకు పెంచుతామని గత నెలలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తాజాగా రాష్ట్రంలో వివిధ కారణాల చేత అంటే ఫ్యాక్టరీలో పనిచేయడం కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఇతర వ్యాధుల కారణంగా కావచ్చు, చేతులు కాళ్ళు కోల్పోయినటువంటి వికలాంగులకు నెలకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటూ ఆయన తాజాగా వికలాంగులకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇటీవల తంబలపల్లె బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వికలాంగులకు ఈ హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ఏమన్నారో ఇప్పుడు మనం చూద్దాము. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచే నిరుపేదలకు అందజేసే సామాజిక భద్రతా పింఛను 4,000 రూపాయలకు పెంచి అందజేస్తామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. పెంచిన సొమ్మును ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి ఒకేసారి ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నెల ఇంటికే తీసుకువచ్చి మొదటి తేదీనే పంపిణీ చేయిస్తామని భరోసా ఇచ్చారు. దివ్యాంగులకు 6,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా కాళ్ళు చేతులు లేని వారికి 15,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు ఉన్నవారికి 10,000 రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారండి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే చేతులు కాళ్ళు అనే కోల్పోయిన వికలాంగులకు కూడా మామూలు పెన్షనే వస్తుంది. వారికి ఎటువంటి ఆదాయ వనరు ఉండదు, కేవలం పెన్షన్ పైనే ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. ఇటువంటి వారికి ఎన్డీఏ కూటమి తీసుకున్న ఈ నిర్ణయం ఒక శుభవార్తనే చెప్పవచ్చు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ పెన్షన్లకు సంబంధించి ప్రకటన చేయడం జరిగింది. 2028లో 250 రూపాయలు పెంచుతామని, అలాగే 2029లో మరో 250 రూపాయలు పెంచుతామని, పూర్తిగా రాబో 5 ఏళ్ల నాటికి 3,500 రూపాయలుగా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం సంబంధించిన ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఈ మేనిఫెస్టో అనేది ఎక్కువగా ఈ పెన్షన్దారులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా వికలాంగులకు ఏ పని చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వికలాంగులకు ఇదొక వరమనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ పెంచిన పెన్షన్ని జూలై నెలలో ఇస్తామని, ఏప్రిల్, మే, జూన్ నెలకు అదనంగా 1,000 రూపాయలు కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు వికలాంగులకు ఆ రోజు నుంచి 6,000 రూపాయలు, ఈ చేతులు కాళ్ళు లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి నెలకు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుందని మనకు ఎన్డీఏ కూటమి తరపున మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే హామీ ఇస్తున్నారండి. ఇదే విధంగా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు ఏమని ప్రచారం చేస్తున్నారంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 50 ఏళ్ళు నిండిన అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. ఎక్కువ భూమి ఉందని, విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, సదరం ధృవపత్రం లేదంటూ వివిధ కారణాలతో నియోజకవర్గంలో వేలాది మందికి పెన్షన్లు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచుతామని, దివ్యాంగులకు 6,000 ఇస్తామని, పూర్తి స్థాయి వైకల్యం ఉన్నవారికి నెలకు 15,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయలు అందజేస్తాం. కూటమి అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 50 ఏళ్లకే 4,000 రూపాయల పింఛను ఇస్తాము అంటూ ఆయా నియోజకవర్గాల్లోని కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులైతే తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నారండి. కనుక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే నెలకు 4,000 రూపాయల పెన్షన్ని ఇవ్వడమే కాకుండా దివ్యాంగులకు 6,000, అలాగే చేతులు కాళ్ళు లేని వారికి 15,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అయితే 10,000 రూపాయల పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ పెంచిన పెన్షన్లో ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయినప్పటికీ ఇది తెలంగాణలోని వికలాంగులకు కూడా ఒక వరంలా చెప్పవచ్చండి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో వికలాంగులకు 4,016 రూపాయలుగా ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలకి పెంచుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఈ హామీని చూపిస్తూ వికలాంగుల సంక్షేమ సంఘం నాయకుడు మందకృష్ణ మాదిగ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలంగాణలో వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి వస్తే
6,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆయన డిమాండ్ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆ డిమాండ్ను అంగీకరిస్తూ తమ మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ని పెంచుతామంటూ హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే కిడ్నీ వ్యాధులు ఉన్న వారు, డయాలసిస్ పేషెంట్లు ఉంటారు కదా, అలాంటి వారికి, అలాగే పక్షవాతంతో బాధపడే వారికి 10,000 రూపాయల పెన్షన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ చేతులు కాలు లేని వారికి కూడా 15,000 రూపాయలు ఇచ్చినట్లయితే అక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వాలి అని వికలాంగులు డిమాండ్ చేసేందుకు అవకాశం దొరుకుతుంది. ప్రభుత్వం కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరికి పెన్షన్లు పెంచినా మరో రాష్ట్రంలో ఈ డిమాండ్ అనేది వస్తుంది కాబట్టి సహజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చినప్పుడు ఈ పెన్షన్ల పెంపు తెలంగాణ రాష్ట్రంపై కూడా ఉండి వికలాంగులు డిమాండ్ చేసినట్లయితే వారికి కూడా ఈ పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ పెన్షన్ల సమాచారం, ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి.